ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పుకున్నాం. తేనె తీగకి తేనెటీగకి మామూలు ఈగకి ఉన్న తేడా చెప్పుకున్నాం. తేనెటీగ అనేక పువ్వుల మకరందాలను తీసుకొని వచ్చి మనుషులకి తేనెను అందిస్తుంది. అది ఆ చిన్న కడుపులోకి ఆ తేనెను నింపుకొని దాన్ని మళ్ళీ ఒక దగ్గర సమకూరుస్తూ ఉంటుంది. అది ఎంత కష్టమైన పని అంటే, ఎన్ని తేనెటీగలు కలిస్తే ఒక కేజీ తేనె వస్తుందంటే ఎన్ని రోజులు అవి కష్టపడతాయో. కానీ ఈగ ఉందే, ఈగ ఆ పెంట దిబ్బల మీద వాలి, మనుషుల మీద వాలి అనారోగ్యాల పాలు చేస్తుంది. ఈగ అనేక ఆహార పదార్థాల మీద వాలుతూ ఉంటుంది. బయట వాలి వచ్చి అక్కడ వాలి వ్యర్థాన్ని వదులుతూ ఉంటుంది. ఆ వ్యర్థం వల్ల అనేక అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు ఈగలే, కానీ వాటిలో ఉన్న తేడా అది. మనుషులు కూడా అంతే. లోకంలో ఉన్నదానికి, దేవునిలో ఉన్నదానికి. తేనెటీగలు దేవునితో సాదృశ్యం అవుతున్నాయి. అంటే దేవునిలో ఉన్నవారు దేవుని మకరందాన్ని పీల్చుకుంటూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆయన మీద అనుకొని పరలోకానికి దారి మార్గాన్ని ఎతుకుతూ ఉంటారు. మామూలు ఈగ ఉంది, అలా కొందరు మనుషులు లోకంలో జరుగుతూ లోక ఆనందాలతో తిరుగుతూ లోకంలో జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. లోకానికి దేవునికి ఎంత తేడా ఉందో తేనెటీగకి ఈగకి అంత తేడా ఉంది. ఈగంటది, నాకు ఈ పెంట దిబ్బలే ఇష్టం. అయితే ఈగంటది, నాకు పెంట దిబ్బలే ఇష్టం, అక్కడ ఆ మురికిలో తిరుగుతూ ఉంటాను. అలాగే వచ్చే ఆహారాల మీద నా వ్యర్థాన్ని అంతా వదులుతూ ఉంటే రోగాలకి అనారోగ్యాలు, మనుషులకి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. నాకు అదే ఇష్టం. అంటే లోకంలో తిరగటమే నాకు ఇష్టం. నేను తాగేసి అక్కడక్కడ పడిపోతూ ఉంటాను. నా ఇంటి వారి ఇంటికి తీసుకొచ్చి పడుకోబెడుతూ ఉంటారు. లేదా నా చెడు అలవాట్లు నాకు చాలా మేలు చేస్తూ ఉంటాయి. నేను బాధలన్నీ మర్చిపోతాను. ఎన్నాళ్ళు మర్చిపోతారు? రోజు మర్చిపోతారా? ఏం మర్చిపోగలరు? ఈరోజు తాగావు, ఒక గంట అయితే మర్చిపోయి నిద్రపోతావు. తెల్లారి మామూలే కదా. మళ్ళీ రోజంతా కష్టపడతావు, ఆ డబ్బులు అట్టుకెళ్ళి తాగేస్తావు. మామూలే కదా. లైఫ్ ఈజ్ ఓవర్, గో ఆన్. వెళ్తూ ఉండాలి, ఉండాలి. మరి ఆ మాత్రం దానికి ఎందుకని ఎంత పాడు చేసుకోవటం? ఆరోగ్యాలు పాడు చేసుకోవటం, కుటుంబాలను పాడు చేయటం, పిల్లల్ని పాడు చేసుకోవటం. వాళ్ళొక్కలే కాదు, పేకాటే కానీ, ఇంకా అసలు జోదగాళ్ళే కానీ, ఇంకా అసలు కుటుంబాలకి ఆడవాళ్ళు అయితే మేకప్పులు, మరి ఇంటిని పట్టించుకునే వాళ్ళు కొందరే ఉంటారు. లోకాశలతో పెట్టేకపోతూ ఉంటారు. ఒకరికి భయం చెప్తున్నారు అంటే వాళ్ళు తప్పు చేస్తేనే కదా భయం చెప్తారు. ఎంత చెప్పినా విన్నారు కొందరు. లిప్టిక్లు అంటారు, గోల్ రంగులు అంటారు. లోకాశలు, లోకంలో ఉన్న యాసాలన్నీ వేయాలనుకుంటారు. రకరకాల బట్టలు వేసుకోవాలనుకుంటారు. ఇంటికి తెచ్చేది తక్కువ, సరిపెట్టాలి అనే ఆలోచన కూడా ఉండదు. వాళ్ళ ఇష్టారాజ్యం, వాళ్ళకి ఏది నచ్చితే అది చేసేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళని అదుపులో పెట్టలేము. వాళ్ళంతటా వాళ్ళు మారాలి. కానీ ఇది ఈగతత్వం, ఈగలో ఉన్న మనస్తత్వం అన్నమాట. కానీ తేనెటీగ అలా కాదు. ఎల్లప్పుడూ అనేకులకు మంచి చేయాలని ఆ తేనె అది చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఒక దాంట్లో పెట్టి చక్కగా గూడు ఏర్పాటు చేసి ఆ గూడు నిండా తేనె నింపడానికి ఎంతో కష్టపడుతుంది. అంటే దేవునిలో ఎదగడానికి ఎంత కష్టపడాలో. మనుషులు తిడుతూ ఉంటారు, వెళ్తుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నచ్చినట్లు మాటలు ఇసిరే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ పట్టించుకోకూడదు ఈగ. ఎందుకంటే మనం కూడా అంతే, దేవుని బిడ్డలం అయ్యాం కాబట్టి ఎందరు ఏమన్నా మనకెందుకు.
మన పని, దేవుడు మనకు అప్పగించిన పనిని మనం చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను స్టోరీ చెప్తున్నా, ఎవరు వింటున్నారో లేదో నాకు అవసరం లేదు. ఒక మంచి మాట 10 మందికి చేరితే అందులో నలుగురు విన్నా చాలు, నాకు సంతోషం. ఎందుకంటే ఒక్కొక్కరి హృదయాన్ని ఒక్కొక్క వాక్యం కదిలించబడుతుంది. అందుకే దైవ సేవకులు ఎప్పుడు బోధిస్తూనే ఉంటారు, పరుగులెడుతూ ఉంటారు. ఎలాగో తెలుసా, వాళ్ళకిచ్చిన పని కోసం రాత్రింబగళ్ళు నిద్ర లేకుండా పరిగెడుతూ ఉంటారు. ఎంత దూరం వెళ్ళాల్సి వస్తుందో. మొన్న అన్న చెప్తున్నారు, 8 గంటల ప్రయాణం చేసి ఒక అరగంట వాక్యం చెప్పాను, మళ్ళీ 8 గంటలు ప్రయాణం చేసి వచ్చాను అని. అంటే 16 గంటలు ప్రయాణం చేసి అరగంట వాక్యం చెప్పారంట. అయినా సరే సంతృప్తి. ఎందుకో తెలుసా, ఆ అరగంట వాక్యంలో ఎందరో మనసుని పట్టుకొని ఉంటాడు దేవుడు. ఎందరో హృదయాలు లూదియా హృదయం వల్లే తెరవబడి ఉంటుంది. అది చాలు కదా, ఆ సంతృప్తి చాలు కదా. దూరాభారం పరుగులెడుతూ ఉంటారు, ఎంత కష్టపడి వెళ్ళాలో. ప్రయాణం అంతా బడలికే, అయినా సరే దేవుడి కాపుదలను బట్టి ప్రయాణం చేస్తూ ఉంటారు. నిజమే కదా. ఒక దైవ సేవకుడు ఎక్కడెక్కడికో వెళ్ళి ఎంతోమందికి మారుమూల గ్రామానికి వెళ్తారు, పట్టణాలకు వెళ్తారు, దేశాలకు వెళ్తారు. ఎక్కడికి వెళ్ళిన వాక్యం బోధించడానికే కదా. అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిజంగా చెప్పాలి అంటే చాలామంది చేసే పని ఏంటంటే డబ్బుల కోసం అనుకుంటారు. అందరూ ఎందుకుంటారు, అందరినీ ఒకేలా ఎలా చూస్తారు? వాక్యం బోధించేది డబ్బుల కోసమే అయితే డబ్బులు ఎలాగైనా సంపాదించుకోవచ్చు కదా. అది తప్పు. ప్రతి నిర్ణయం ఎవరిని తెలుసుకోకుండా మాట్లాడకూడదు. మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాలి. ప్రతి ఒక్కరూ మంచి చెడులు నేర్చుకోవాలి. చూసినవన్నీ పాలు కాదు, చూసినవన్నీ నీళ్లు కాదు. పాలేయో నీళ్ళేయో తెలుసుకొని మాట్లాడాలి. అందరు క్రైస్తవులు ఒకేలా ఉండరు, ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కోలా దర్శిస్తాడు. దేవుడి మాట ప్రకారం నడుచుకునేవారు పద్ధతిగా ఉంటారు. వాళ్ళన్నిటికి ఇష్టపడిపోయి ఉంటారు. ఏది జరిగినా నా మంచికే కదా అనుకుంటారు. దేవుడు ఏ మార్గాన్ని నడిపించినా నడుస్తారు. ప్రసంగానికైనా ఓకే అంటారు, పాకి పనికైనా ఓకే అంటారు. ఎక్కడ ఏ పని చేయాలన్నా సిద్ధపడిపోతారు. రాత్రింబగళ్ళు కష్టపడతారు. దేనికైనా సిద్ధం అంటారు. ఎందుకో తెలుసా, దేవుడి చిత్తం ఎలా నడిపిస్తే అలా నడుస్తారు. ఎంత ప్రయాసతో కూడుకున్న భారమైనా సరే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవ్వరు. వాళ్ళ మొహంలో చిరునవ్వు తగ్గదు. ఎందుకంటే ఇది దేవుని పని అని పరిగెడతారు. ఆ తేనెటీగలాగా. తేనెటీగ ఎప్పుడు కూడా శ్రమ పడుతూనే ఉంటుంది. అది ఎప్పుడు ఏ చెట్టు మీదకి వెళ్ళి మకరందాన్ని తీసుకొద్దామా, ఏ పువ్వులో మకరందం ఉందో దానికి తెలుసు. అలాగే దైవ సేవకులకు కూడా మనుషులందరూ చర్చిలో ఉంటారా, ఎవరు దేవుడు ఇష్టపడుతున్నాడో ఎవరిని ఇష్టపడట్లేదో వారికి తెలిసిన వారు ఏం మాట్లాడరు. వారు హెచ్చరిస్తూ ఉంటారంటే వారి పని ఏంటంటే హెచ్చరింపు చేయటం, సరైన దారిలో ఎలా నడవాలో నేర్పించటం. అంతేకాని ఇదిగో నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు ఈ తప్పు చేయొద్దని మన దగ్గరకు వచ్చి ఎవరు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు చెప్పించే బోధని మనల్ని మనం మార్చుకోమని. ఇప్పుడు అక్కడ బలవంతం ఏమీ లేదు. ఎవరు బలవంతంగా కానుకలు ఇమ్మని కానీ, బలవంతంగా వాక్యం వినండి అని కానీ కాదు. నీ మనసు మారాలి. నీ ఇష్ట ప్రకారం నువ్వు వినాలి. నువ్వు సంతోషగానం చేయాలి. నువ్వు చప్పట్లు కొట్టాలి. నీకు నువ్వు చేయాలి. అక్కడ మందిరంలో దేవునికి చేస్తున్నాను, ఈ పరిచర్య దేవుని కోసం చేస్తున్నాను, ఈ పరిచర్య దేవుని కోసం ఇస్తున్నాను, ఈ చిన్న కారణకు ఆయనకి ఇస్తున్నాను, ఈ అర్పణ ఆయనకి ఇస్తున్నాను, ఈ సమర్పణ ఆయనకి ఇస్తున్నాను అని ప్రతిదానికి నేను ఆయన్ని విశ్వసిస్తున్నాను, ఆయనతో నేను ఉండాలనుకుంటున్నాను యుగాయుగములు అని ప్రతి మనిషి తనకు తాను అనుకొని ఆయన సన్నిధిలో
సమర్పించుకోవాలి. అంతేగాని ఎవరో బలవంత పెడుతున్నారా? కాదు. ఎవరో ఇమ్మంటున్నారా? కాదు. అలా కాదు. మన మనసుకి తోచింది. మన ఇంటి వారు అనుకోవచ్చు, చర్చి అంటది, చర్చి అంటారు, చర్చికి ఏ ఒకటి పట్టుకెళ్ళిస్తూ ఉంటారు, మళ్ళీ అక్కడ తింటూ ఉంటారు, ఇలా అనుకోవచ్చు. ఎవరు ఏమనుకుంటే మనకెందుకు? అది 10 మందితో సమాధానం చెప్పాలి. అక్కడ మనం ఎవ్వరికి మనం ఏది గొప్ప చెప్పుకోవటానికి ఏమీ లేదు. మనం పట్టుకెళ్ళామా, తండ్రి ఇది నీ చిత్తమైంది, నేను ఇచ్చాను అనుకోవాలి, వచ్చేయాలి. నాయనా నేను ఇంతే ఇవ్వగలిగాను, నేను ఇంతే చేయగలిగాను, నువ్వు చెప్పిన ప్రకారం చేశానయ్యా అని దేవునికి అప్పగించేయాలి. ఇక్కడ పేరు రావాలి, లేకపోతే మనం ఎంత ఇచ్చామని గొప్పలు చెప్పుకోవాలి, ఇలా ఉండదు క్రైస్తవ్యంలో. అది క్రైస్తవ్యమే కాదు. ఎందుకంటే ఏదైనా సరే అక్కడున్న పాస్టర్స్కో సిస్టర్స్కో ఇవ్వడం కాదు. మనం దేవుని మందిరంలో ఏది ఇచ్చినా సంతోషంతో ఆయన సన్నిధానానికి పంపిస్తున్నామని సంతోషపడాలి. ఆయన ఏం చేస్తారంటే అదంతా అక్కడున్న విశ్వాసులు, సేవకులు అందరికీ సమాధానంగా ఉండేలాగా ఆయనే చేస్తారు. ఒక బస్తా బియ్యము ఎన్ని గింజలు ఉంటాయో చెప్పగలరా? అక్కడ బస్తాలు బస్తాలు అన్నం వండుతారు. ఎవరికి ఏ గింజ వెళ్తుందో చెప్పగలరా? ఎలా చెప్తారు? ఏ గింజ మీద ఎవరికి రాసిందో మీకు తెలుసా? లేకపోతే పండించే రైతుకి తెలుసా? నేను ఇన్ని గింజలు పండిస్తున్నానే, ఎవరెవరు తింటున్నారోనని. ఇదంతా దేవుని సృష్టి. దేవుడు ఒక బస్తా బియ్యం ఎత్తుతున్నారు అంటే ఒకే పొలంలో ఆయన ఎలా అనుకుంటున్నారు? ఏమో బస్తాలు బస్తాలు తెస్తారు, 2-3 పొలాలు కలిపి పోసేవచ్చు, అవన్నీ బస్తాలకు ఎత్తేవచ్చు. అదే రైతు పండించాడో, ఎక్కడ ఏం చేసి పండించారో మనకు అనవసరం. బస్తా కొనుక్కొచ్చుకుంటున్నాం, చక్క ఇంటిల్లో అది కొనుక్కొని తింటున్నాం. ఇది కూడా అంతే, సేవ కూడా అంతే. మనం అక్కడ దేవునికి సమర్పిస్తున్నాం. అక్కడ మనం ఇచ్చినది ఎవరికి వెళ్ళింది, ఎవరు తిన్నారు, లేకపోతే ఎవరు ఉపయోగించుకున్నారు, ఇవన్నీ మనకు అనవసరం. ఎందుకంటే ఇది మనం దేవునికి ఇచ్చాం. దేవుని చిత్తానుసారంగా వాళ్ళు ఏది ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగిస్తున్నారు అనుకోవాలి. ప్రతి ఒక్కరూ ఇలా అనుకుంటే సేవ పెరుగుతుంది, ఆధ్యాత్మిక జీవితాలు పెరుగుతాయి, అనేకులు రక్షించబడతారు, అనేకులకి మార్పు వస్తుంది. మనం చేసే మంచి పని ఏంటంటే ప్రతి చిన్న కానుకని ఉపయోగించే విధంగా. దాన్ని ఎవరు తప్పు పట్టకూడదు, దాన్ని ఎవరు ప్రశ్నించకూడదు. ఎందుకంటే ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ లేదు. వాళ్ళు దైవ సేవకులు, మనం విశ్వాసులు. దేవుడు మనకి వాళ్ళని పోస్ట్మెన్స్ గాను మాస్టర్స్ గాను నిర్ణయించారు. ఒక మాస్టారు ఎందరో జీవితాలని కట్టుతారు. ఎలా అంటే చదువు చెబుతూ. మరి ఆ మాస్టర్కి ఎప్పుడు అక్కడే ఉంటాడుగా, అక్కడే ఆ 40,000 జీతంలోనో 30,000 జీతంలోనో ఉంటాడు. మరి ఈ పిల్లలేంటి లక్షల్లో జీతాలకు వెళ్ళిపోతున్నారు? అదే మాస్టర్ కదా చదువు నేర్పించింది. మరి వీళ్ళేంటి లక్షల్లో, 2 లక్షల్లో, కోట్లలో జీతాలు సంపాదిస్తున్నారు? అంటే ఏంటంటే దైవ సేవకులు అక్కడ జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు. ఆ జ్ఞానాన్ని మనం పొందుకొని మనం పరలోకానికి వెళ్ళాలి. అంటే మనం ఉన్నతమైన జీవితమే కాదు, జీతాన్ని తీసుకోవాలి. ఇక్కడ మనకి దైవ సేవకులకి మనం ఇచ్చేము అని అనుకుంటే మనం జీతం పొందుకోలేము. మనం ఒక స్కూల్కి ఫీజు కట్టినట్లుగా మనకు నచ్చినంత మందిరానికి ఇస్తున్నాం. అది దేవునికి ఇస్తున్నామని ఇవ్వాలి. అంటే అక్కడ ప్రిన్సిపల్కి ఇస్తున్నామా, లేకపోతే ఆ మందిర యజమానికి ఇస్తున్నామా అని కాదు. మనం చదువు నేర్చుకోవటానికి మనం ఇస్తున్నాం. అంటే మనకి పరలోక రాజ్యం కావాలి కంపల్సరీ. మనం ఎక్కువ జీతం తీసుకోవాలి అంటే మనం చదువు నేర్చుకునేటప్పుడు మనం ఇవ్వాల్సినవి అన్నీ ఇవ్వాలి కదా. అది ఎవరికి ఇచ్చాం, ఎందుకు ఇచ్చాం, ఎంత ఇచ్చావు, అంత ఇచ్చావు అని క్వశ్చన్ వేస్తాకి ఎవరికి అధికారం ఉంది? ఎవరికి అధికారం లేదు. ఎందుకంటే ఇది దేవుని చిత్తం. దేవుడు
బైబిల్లో దశమ భాగం అని రాశారు. ఎవరిస్తున్నారు దశమ భాగాలు? ఎవరికి మనసుకు నచ్చినంత వాళ్ళు ఇస్తున్నారు. కానీ దశమ భాగం అని నాకు ₹1,00,000 జీతం వస్తుంది, నేను 10,000 పట్టుకెళ్ళి ఇస్తున్నానని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చూస్తున్నారు? ఎవరు చూడగలరు అసలు? దేవుడు చూస్తాడు, మనుషులు ఎవ్వరూ చూడలేరు. ఇప్పుడు ₹1000 జీతం వచ్చినాడు ₹100 పట్టుకెళ్ళి ఇస్తున్నాడంటే అది ఘనమేం కాదు, ఆటోమేటిక్గా ఇచ్చేయగలరు. మరి ₹1,00,000 జీతం వచ్చిన వాళ్ళు 10,000 ఇచ్చినారనుకో, అది ఘనత. ఇవ్వాలిగా, ఇస్తారా? కాదు కాదు, వాళ్ళకి నచ్చినంతే ఇస్తారు, వాళ్ళకి ఇవ్వాలన్నంతే ఇస్తారు. ఇది మనుషులు చూసేది కాదు, దేవుడు చూసేది. అంటే ఈగ సమకూర్చుతున్నప్పుడు అది ఎవరు చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు అనేమి చూడట్లా, అది ఎవరు తింటారని కూడా చూడట్లా. తన పని ఏంటి? తను పువ్వుల మీదకి వెళ్ళి ఆ మకరందాన్ని పీల్చి అది తేనెగా చేసుకొని తీసుకొచ్చి ఆ గూడులో అప్పచెప్తుంది, అంతవరకే. దానికి పని ఏంటంటే అదే. కాబట్టి కాబట్టి నేను చెప్పిన దాంట్లో అర్థమైందో లేదో మీకు నాకు తెలీదు. నాకు అర్థమైంది కాబట్టి నేను చెప్తున్నా. నేను గత 16 సంవత్సరాలుగా మందిరానికి వెళ్తున్నా, ప్రతీదీ నేర్చుకుంటున్నా. నా లైఫ్ ఏంటంటే నేను పరలోకానికి వెళ్ళాలి అని. కాబట్టి జీతం ఎక్కువ తీసుకోవాలని ఆశపడుతున్నా. మీరు కూడా అలా ఆశపడాలని నేను చెప్తున్నా. అంతేగాని మిమ్మల్ని ఎవరిని నిర్ణయించాలని కానీ, తీర్పు తీర్చాలని కానీ నాకేమీ లేదు. నాకు జరిగేది మీకు చెప్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? మిమ్మల్ని ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించండి.